ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామంలో టీఎస్ ఆయిల్ ఫెడ్ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఫామ్ ఆయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. ప్రభుత్వం పంటల మార్పిడిలో భాగంగా ఫామ్ ఆయిల్ నర్సరీలను ఏర్పాటు చేసి రైతుల్ని ఆ పంట సాగు వైపు మళ్లిస్తున్నదని ఆయన అన్నారు. ఫామ్ ఆయిల్ పంటకు 20,000 గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అంటున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పామాయిల్ సాగు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. ఇప్పటికే సబ్సిడీ మీద ఈ పామాయిల్ మొక్కలను రైతులు దిగుమతి చేసుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం చెప్పండి సార్, ఖమ్మం జిల్లాలో ఎన్ని మొక్కలు ఇప్పటివరకు పంపిణీ చేశారు? 50 ఎకరాల్లో 2.5 లక్షల ఎకరాలు ఇప్పుడు మొక్కల పంపిణీ చేస్తున్నాం. ఇంతకుముందు 2 లక్షల మొక్కల్ని పంపిణీ చేయడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,00,000 ఎకరాలు విస్తీర్ణం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి యొక్క దూరదృష్టితో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతాంగాన్ని మళ్లించాలని వాళ్ళు చేపట్టిన ఒక కార్యాచరణ వ్యవసాయ రంగ ప్రణాళికలో భాగంగా ఈరోజు 28 జిల్లాలు అనువైన ప్రదేశంగా గుర్తించి దానికి కావాల్సిన మొక్కలు కొంత ఆలస్యమైనవి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోకి పేటెంట్ హక్కు లేదు పామాయిల్ విత్తనాలు తీసుకొచ్చేది. అందుకని ఆ పేటెంట్ హక్కు లేకపోవడం వల్ల కొంత రైతాంగం అవసరాల మేరకు మనం మొక్కలు సరఫరా చేయలేకపోతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయాణించి దీనికి కూడా మినిమం సపోర్ట్ ప్రైజ్ని ప్రకటించి 20,000 తగ్గకుండా రైతాంగానికి ఇంకా సబ్సిడీలు ప్రోత్సాహాలు కనుక చేసినట్టయితే విదేశాల నుంచి మనం 1,00,000 కోట్లు సంవత్సరానికి దిగుమతి చేసుకుంటున్నాం పామాయిల్. ఆ అవసరాలు లేకుండా మన దేశ నిల్వలు మనకు ఉండేదానికోసం అవకాశం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పామాయిల్ సాగు మీద దృష్టి పెట్టాలి. ఇలా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేయబట్టే ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో ఇంతకు ముందున్న ఫ్యాక్టరీ తోడు అప్పారావు ఫ్యాక్టరీ అయింది. మన ఖమ్మం జిల్లాలో కల్లూరుగూడెం వేంసూరు మండలంలో ఒక ఫ్యాక్టరీ కట్టబోతున్నాం. ఆల్రెడీ ఇంకొక 10 ఫ్యాక్టరీలకి తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టాలని సంకల్పం చేసి ఆల్రెడీ దానికి కావాల్సిన నర్సరీలను పెంచి వ్యవసాయ భూములను కూడా గుర్తించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి ఈ ఆయిల్ ఫామ్ సాగు మీద ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి రైతాంగాన్ని ఆదుకుని 20,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రైతులకు ఎంత మీద సబ్సిడీ ఇస్తున్నారు? ఎవరెవరు? ఇవాళ ఎకరానికి 40,000 రూపాయల సబ్సిడీ వస్తున్నది. ఇలా విత్తనాల మీద కానీ, ఎరువుల మీద కానీ, డ్రిప్ మీద కానీ అన్ని రకాల సబ్సిడీ ఇస్తున్నది. అదేవిధంగా ఇది మొదటి దశలో మనం ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ఇంకా ప్రోత్సాహకాలు పెంచి ఈ యొక్క ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపించే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు ఇంకా ప్రోత్సాహాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మొక్కలు పంపిణీలో భాగంగా ఇప్పటివరకు 2 లక్షల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈరోజు సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో రేగళ్లపాడులో 40,000 మొక్కలను స్వయంగా ఆయన రైతులకు అందజేస్తున్నారు. ఏదే సబ్సిడీ కింద ఈ రైతులకి రైతుల అభివృద్ధి కొరకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని పామాయిల్ సాగుని ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాబుతో అయ్యప్ప 6 టీవీ.